హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా రైల్వే శాఖ నుంచి చాలా నోటిఫికేషన్స్ అనేవి వరుసగా రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ మనకి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి ఇది భారీ నోటిఫికేషన్గా చెప్పొచ్చండి. ఎందుకంటే 7,000కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫస్ట్ టైం ఈ నోటిఫికేషన్లో అవకాశం కల్పిస్తున్నారు. అండ్ 10+2 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. సో దీనికి గాను మీకు సెలక్షన్ అయితే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అండ్ ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో జస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. అభ్యర్థుల్ని మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. ఆన్లైన్లో 19th ఆగస్ట్ లోపు అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబులే. సో చాలా మంచి నోటిఫికేషన్, లేటెస్ట్ నోటిఫికేషన్ ఇది. సో రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో చేస్తున్నాను. సో జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే వచ్చింది. సో వీడియోలో మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బెస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత, మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, రైల్వేకి అండ్ ఎస్ఎస్సి, ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ ఒకసారి వినండి. మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ క్లాస్కి సంబంధించి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఒక ఇండియన్ రైల్వేస్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇలా అందరికీ కూడా అవకాశం అవుతుంది. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ 20 July నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి August 19th వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో RRB అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఈ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ ప్రాసెస్. సో నాకు కూడా తెలుస్తుంది కాబట్టి లైక్ చేసి ఎక్కువ మంది కామెంట్స్ చేస్తే నాకు కూడా ఐడియా వస్తుంది. కాబట్టి లైక్ చేసి కామెంట్ చేయండి RRB అని చెప్పేసి. రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి, సో మీకు మినిమం ఏజ్ 15 years అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు అయితే 24 years వరకు, అండ్ ఓసీ వాళ్ళు కూడా 24 years వరకు, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 29 years వరకు, అండ్ మీరు ఒకవేళ ఓబీసీ అభ్యర్థులు అయితే, బీసీ వాళ్ళు అయితే 27 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంగవైకల్యం కలిగిన వాళ్ళైతే 34 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనము అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. సో మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ www.nfr.indianrailways.gov.in అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. ఇదే వెబ్సైట్ త్రూగా మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎవరెవరికి ఎంత ఫీజు అనేది ఉందంటే ఇక్కడ చూడండి, ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. అండ్ ఎస్సీ ఎస్టీ PWD వాళ్ళకి, అబ్బాయిలకి కూడా ఫీజు లేదనమాట. మిగతా వాళ్ళు మాత్రమే ఈ 100 rupees ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక వెబ్సైట్ లింక్ కూడా మీకు డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వచ్చేసి భారీ సంఖ్యలో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంత సంఖ్యలో వేకెన్సీస్తో మనకి రీసెంట్ టైంలో అయితే వేకెన్సీస్ అనేవి చాలా అయితే రేర్గా అయితే వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 7,548కి పైగా వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీ యూఆర్ అంటే జనరల్ కేటగిరీ, అండ్ ఓబీసీ బీసీ వాళ్ళకి, అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అండ్ అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా, అండ్ PWD వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏ ట్రేడ్లలో ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు కూడా ఇక్కడ కంప్లీట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వర్క్షాప్స్ల వారిగా మనకి రైల్వేకి సంబంధించి చాలా చోట్ల వివిధ వర్క్షాప్స్ ఉంటాయి కదా, ఆ వర్క్షాప్స్ల వారిగా మనకి నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. కాబట్టి మీరు అన్ని కూడా వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మీకు ఏ వర్క్షాప్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారనమాట.
అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్ వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకి అంతేకాకుండా ఆ 10th పాటు అప్రెంటిస్షిప్ చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి మనకి ట్రేడ్ల వరకు ఇచ్చారు. సో 10th పాటు ఇక్కడ ఏదైతే కోపా ట్రేడ్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, 10th పాటు ఐటీఐ కోపా ట్రేడ్లో వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా కోపా ట్రేడే కాకుండా ఇంకా మనకు చూడండి ఇక సెక్రటేరియల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉన్నాయి, ఇంకా కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనకి చాలా ట్రేడ్స్ ఉన్నాయన్నమాట. వెల్డర్ ఉంది, అండ్ అలాగే ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మెకానిక్, ఎలక్ట్రికల్. సో ఈ విధంగా మనకి చాలా ట్రేడ్స్ ఉన్నాయి. సో మీకు ఏ విభాగంలో ఐటీఐ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి చూడండి ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అని చెప్పేసి ఉందో, పాథాలజీ అండ్ రేడియాలజీ అని చెప్పేసి ఉంది కదా. సో వీటికి సంబంధించి ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం మీరు ఇంటర్లో 50% ఆఫ్ మార్క్స్తో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి సబ్జెక్ట్స్లో ఇంటర్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించి మిగతా ట్రేడ్స్ అన్నింటికి కూడా 10th పాటు ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఇనీషియల్గా 1 year ఆ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మనకి ఒక వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఏదైతే 1 year ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారో ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ మీకు 9,600 రూపీస్ అనేది పే చేస్తారు ట్రైనింగ్ పీరియడ్లో. ఆ ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు CCAA సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. దాని ద్వారా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి మీరు రీసెంట్ నోటిఫికేషన్స్లో చెక్ చేసినట్లయితే రైల్వే గ్రూప్ డీకి సంబంధించి అందులో CCAA వాళ్ళకి ఏంటంటే సపరేట్గా మీకు 20% వేకెన్సీస్ అనేవి వీళ్ళతోనే ఫిల్ చేస్తారు. అంతేకాకుండా మీకు ఇతరులతో కాంపిటీషన్ అనేది అసలు ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే CCAA వాళ్ళకి మీకు ఎటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు. ఒకటి CBT ఎగ్జామ్ మీరు పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే అయిపోవచ్చు అనమాట. సో గ్రూప్ డి లెవెల్ 1కి సంబంధించి. కాబట్టి అలాంటి జాబ్స్ కోసం చూసే వాళ్ళకి మాత్రం ఇది ఒక మొదటి మెట్ అనుకోవచ్చు గ్రూప్ డీకి. సో కాబట్టి వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదలకండి ఫ్రెండ్స్. ఇది మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ RRCకి సంబంధించి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి 7,000కి పైగా వేకెన్సీస్కి సంబంధించి నోటీస్ డీటెయిల్స్. ఇందులో మీకు 6,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అనుకోకండి. మనకి PWD అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వేకెన్సీస్ అయితే యాడ్ చేయలేదు. అవి కూడా కలుపుకుంటే 7,548 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు డౌట్ ఉంటే నోటిఫికేషన్లో కూడా వేకెన్సీస్ అనేవి కౌంట్ చేసుకోవచ్చు. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ 20 July నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు సపరేట్ వీడియో చేస్తాను ఎలా అప్లై చేయాలనేది. సో ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. మీకు గౌహతిలోనే దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట ఆ యొక్క వర్క్షాప్స్లలో. సో మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.